మనం చేసేది మన కంప్లీట్ కోర్ వర్కౌట్, అది కూడా ఈ మెడిసిన్ బాల్ యూజ్ చేసి. సో నీకు మెడిసిన్ బాల్ తో 1-2 కోర్ మూవ్స్ నువ్వు చెప్పగలుగుతావా? యా ఓకే, ఫ్యాంటాస్టిక్. లైట్ ఆన్ అయిపోదామా? యా లెట్స్ గో. yes సో నౌ ఏంటంటే జస్ట్ ట్విస్టింగ్ చేద్దాం ఆబ్లిక్స్ లైక్ దిస్. ఓకే, ఆసమ్. సో మనం యూజువలీ ఇది చేసేటప్పుడు నేను ఒకటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోమంటాను, విచ్ ఇస్ మీకు బ్యాక్ స్టిఫ్నెస్ ఉంటే ఈ ఒక్క ఎక్సర్సైజ్ వద్దు, ఎందుకంటే ఇది మనకి బ్యాక్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. కానీ బ్యాక్ స్టిఫ్నెస్ లేని వాళ్ళు ఈజీగా ఇందాక పవన్ చూపించినట్టు ఇలాగ ఈ పొజిషన్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ ట్విస్ట్ అండ్ ట్యాప్. ఓకే, సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మనం కొంచెం స్పీడ్ పెంచి చేసాం కాబట్టి ఆ బర్న్ కోసము ఎక్కువ చేసాం. డిడ్ యు ఫీల్ దట్? చాలా మంది ఈ బ్లోటింగ్ ఉన్నప్పుడు కూడా చేస్తుంటారు, కానీ అలా చేసినప్పుడు మనకి ఆ మసిల్కి పని కూడా జరగదు. అర్థమైందా? ఆసమ్. సో అందుకనే మనం ఈ చిన్న టిప్స్ గుర్తుపెట్టుకుని మీరు మీ యాప్ వర్కౌట్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. రైట్? ఆసమ్. సో సైడ్ అయిపోయింది, నెక్స్ట్ ఫుల్ లై డౌన్ అయిపోతుంది. ఓకే, ఇలాగ ఉన్నప్పుడు ఈ ఆర్చ్ రాకుండా ఉండడానికి మనము లెగ్స్ అప్ పెట్టుకుందాం. ఓకే, అండ్ షోల్డర్ బ్యాక్, బాల్ ఇక్కడ పట్టుకున్నాము అండ్ ఇక్కడ నుంచి సింపుల్ క్రంచ్. సో 3, 2, 1 and go. 1, 2, బాల్ ని టోస్ కి టచ్ చేయడానికి ట్రై చేయండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Did you feel that? Yeah. నైస్. సో ఇలాంటి క్రంచెస్ ఇంకా బాగా ఉండాలంటే నేను ఇందాక చెప్పిన టిప్స్ మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ కంటిన్యూ అయిపోదాం ఇంకొక 15. అవి రెడీ? కానీ ఈసారి కొంచెం చేంజ్, లెగ్స్ ఇలా దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా పెడదాం. ఓకే, అండ్ ఇక్కడ నుంచి క్రాస్. 3, 2, 1 and go. క్రాస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. బర్న్ తెలిసిందా? యా, నైస్. సో ఇక్కడ ఫుల్గా మనకి బర్న్ తెలుస్తుంది, ఎందుకంటే లెగ్స్ పైన పెట్టుకున్నప్పుడు బ్యాక్ ఆర్చ్ అనేది రాదు. సో ఫోకస్ అంతా బాగా వస్తుంది. సో ఇందాక మనము లెగ్స్ దగ్గర పెట్టుకుని సెంటర్ చేసాం. ఓకే, తర్వాత లెగ్స్ దూరం పెట్టుకుని క్రిస్ క్రాస్ చేసాం. థర్డ్ వన్ లెగ్స్ దూరంగా పెట్టుకుని సెంటర్ చేయబోతున్నాం. ఓకే పవన్? యా ఓకే, ఆసమ్. సో 3, 2, 1 and go center. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. సో ఈ మూడిట్లో డిఫరెన్స్ ఏంటి స్ఫటిక? అన్ని పల్స్ లానే ఉన్నాయి కదా అని చెప్పి అనుకోవచ్చు మీరు. మీకు డిఫరెన్స్ తెలిసిందా? యా, ఎగ్జాక్ట్లీ. సో మనము ఆ ఎక్సర్సైజెస్ చేస్తే దాంతో ఉన్న డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. బికాస్ చాలాసార్లు వర్బలీ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా మనం ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటనేది మీకే అర్థం. సో అందుకని మీరు కూడా ఫస్ట్ లెగ్స్ దగ్గర పెట్టుకుని, తర్వాత దూరంగా పెట్టుకుని, తర్వాత మళ్ళీ దూరంగా పెట్టుకుని సెంటర్ చేస్తే మీకు అర్థం. రైట్? ఆసమ్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చేయాల్సింది ఈజ్ ఆర్ సైడ్ క్రంచ్. ఓకే, విచ్ ఇస్ లెగ్స్ ఇక్కడ పెట్టుకున్నాము అండ్ ఇక్కడ బ్యాక్ ఆర్చ్ అవ్వకుండా మొత్తం కిందకి టచ్ చేసి అండ్ ఇక్కడ నుంచి మనం చేయాల్సింది కమ్ అప్. ఎస్, అండ్ ది ఆపోజిట్ సైడ్. నైస్. సో 3, 2, 1 and go. నైస్. 1, 2, 3, 4, 5. ఫ్యాంటాస్టిక్. సో దాంతో మనం సైడ్ క్రంచ్ చేసేటప్పుడు మన ఆబ్లిక్స్ అండ్ అట్ ద సేమ్ టైం క్రంచ్ డబుల్ ధమాకా అవుతుంది. డి యు ఫీల్ ద బర్న్? యా, బాగా తెలుస్తున్నట్టుంది. యా, బాగా పట్టింది. సో పవన్ కి యూజువలీ ఇలాంటి కంప్లీట్ యాప్ వర్కౌట్స్ అంటే చాలా ఇష్టం, బికాజ్ దానికి యాప్స్ చేయడంలో చాలా మజా వస్తుంది. అండ్ తనకే కాదండి, నాకు కూడా, నీకు కూడా. వన్స్ మీకు ఆ టెక్నిక్ అర్థమైతే, మీకు ఆ కోర్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఎలా ఉంటుందని అర్థమైతే, యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ గ్రేట్ డూయింగ్ ఇట్. కరెక్ట్? నైస్. సో నెక్స్ట్ మనం లై డౌన్ అయిపోయి టేక్ ద బాల్ అప్ అండ్ లెగ్స్ అప్
అండ్ ఇక్కడ నుంచి మనము మన బాల్ని ఆల్టర్నేట్గా ట్యాప్ చేద్దాం. ఓకే, సో ఇలా తీసుకొచ్చి ట్యాప్ యా అండ్ ట్యాప్. ఆల్రైట్, సో 3 షోల్డర్ బ్యాక్ పెట్టుకుందాము. 3, 2, 1 and go. 1, very nice. 2, 3, 4, 5. Beautiful. Did you feel the core? యా Awesome. Nice. Now ఇక్కడ నుంచి లాస్ట్ వన్ బిఫోర్ వి బ్రేక్. సో బాల్ని ఇలాగ నీ దగ్గర పెట్టుకుందాము. ఓకే, హ్యాండ్స్ ఇక్కడ ఇలా కింద పెట్టుకుందాము. ఓకే, సో ఇక్కడ నుంచి లిఫ్ట్ ఇట్ అప్ అండ్ సింప్లీ లిఫ్ట్. 1. Got it? యా So 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. బ్యూటిఫుల్. సో చూసారు కదా మనం మన కోర్ని ఎన్ని డిఫరెంట్ విధాలు మనం దాన్ని సావేజ్ చేసామో. ఐ యూ లైకింగ్ ఇట్? యా చాలా బాగుంది. ఫ్యాంటాస్టిక్.